అందరికీ నమస్తే అండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. అందులోనూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలైతే ఎలా తయారయ్యారంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మొగుళ్ళని కుక్కర్‌లోని, డ్రమ్ములలోని లేదంటే ప్రియుడితో కలిసి చంపేయడం ఇలాంటి సంఘటనలన్నీ మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా! అయితే ఈ కేస్ కొద్దిగా డిఫరెంట్ మాట. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఇతను కేరళకి సంబంధించిన ఒక యూట్యూబర్ అనమాట. అఖిల్ ఎన్ఆర్‌డి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. దాదాపు ఒక 5,000,000 ఎంతో సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇతను 2023లో మేఘా నాయర్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పై చదువులు చదువుకుంటానంటే, ఆ చదువుకయ్యే పూర్తి ఖర్చు కూడా ఆ పిల్లోడే భరాయించాడు. ఆ పూర్తి ఖర్చును కూడా అతనే పెట్టుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఒక వార్త ఒకటొచ్చిందనమాట. తనే ఒక వీడియో పోస్ట్ చేశాడు. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఈ మేఘా నాయర్ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆహ్, ఇంట్లోంచి కొన్ని నగలు, డబ్బులు తీసుకొని పారిపోయింది అని చెప్పేసి. అయితే వార్తా కథనాల ప్రకారం రకరకాల వార్తలొస్తా ఉన్నాయి. రోజు ప్రయాణించే బస్సు అంటే ఈవిడ కాలేజీకెళ్ళి చదువుకోవడానికి కాలేజీకెళ్తారు కదా! ఆ సమయంలో ప్రయాణించే బస్సు క్లీనరో, డ్రైవరో అంటున్నారు. ఆ డ్రైవర్‌తో కలిసి పారిపోయింది అనేది వార్త. ఈ వీడియోలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక పర్సన్ కనబడతారు కదా! ఆ పర్సన్‌తో ఎళ్ళిపోయిందని చెప్పేసని వార్తలొస్తున్నాయి. నాకు ఆ వార్త చూసిన తర్వాత అనిపించిందన్నమాట. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. అది భార్య అయినా, ఇంకొకరైనా కొన్ని కొన్ని సార్లు మన సంపాదన ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. వాళ్ళతో సమయం కేటాయించకపోయినా, లేదంటే వాళ్ళని ఏదైనా అన్నా సరే, వాళ్ళనికసల సెకండ్ థాట్ ఏమి లేదు ఇంక ఆళ్ళ దగ్గర. వీడు కాకపోతే ఇంకొకడు. ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. ఇంకా ఈవిడ నా దృష్టిలో అయితే ఈ అమ్మాయి మంచిదే. ఇంక నేను ఆడిని చంపేయలేదు. ఆ విషయంలో అయితే సంతోషించాలి. సాధారణంగా ఇవాళ రేపు అలా లేదు. నేను నిన్న మొన్న ఒక స్క్రీన్ షాట్ చూశాను. అంటే ఒక వ్యక్తి ఉండాలి మన దగ్గర చూపిస్తానుండండి. సేమ్ ఇలాంటి సంఘటనే కానీ ఇది ఇలా కాదు. ఆహ్, డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మా ఆయన్ని చంపేత్తావా, చంపవా అని చెప్పేసని ప్రియుడికి మెసేజ్ పెట్టింది. ఒకసారి ఉండండి. ఆ స్క్రీన్ షాట్ ఎక్కడుందో చూత్తా. తెలంగాణకు సంబంధించినోళ్ళు అనుకుంటా. తెలంగాణలో జరిగిన సంఘటన అది. అది ఇంకా విచిత్రంగా ఉంటది. ఇక్కడ ఉండాలా. ఇగో ఇదే. ఈ సంఘటనే. కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం. భర్తను చంపేందుకు స్కెచ్. ఈ సంఘటనే. మీకు స్క్రీన్ షాట్‌లు కూడా ఉంటాయి ఇక్కడ. ఎంత దారుణం అంటే ఇగో ఇతని పేరు సైదులు. ఇతని భర్త, ఈ మహాతల్లి. సింపుల్ ఏమి లేదు. వీళ్ళకి పెళ్ళయ్యి దాదాపు 10 ఏళ్ల పైనే అవుతున్నట్టుంది. వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యి. ఎప్పుడు 2016లో పెళ్ళయిందంట. 2016లో పెళ్ళయిన తర్వాత ఇతను వృత్తి అంటే ఇతను హాస్పిటల్‌లో పని చేస్తాడనమాట. ఏదో ఉద్యోగం చేస్తాడు హాస్పిటల్‌లో. ఇతను హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తాడు. అతను అలా హాస్పిటల్‌కెళ్ళగానే ఇతనితో ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకొని అది మొగుడికి అనుమానం వచ్చింది. దొరికేసారు. అంటే అనుమానం కలుగుతా ఉంటది కదా! చుట్టుపక్కలోళ్ళు చెప్పారన్నమాట. "నువ్వు లేనప్పుడు ఇలాగా ఇంటికి పలానా వ్యక్తి వచ్చి ఎళ్తున్నాడని" చెప్పేసని సమాచారం అందించారు. సరే అనుమానం వచ్చిన తర్వాత ఏంటి? ఏం జరుగుతుందని చెప్పేసని భార్యని ప్రశ్నిస్తే చక్కగా లవర్‌కో మెసేజ్ పెట్టింది ఇన్‌స్టాగ్రామ్‌లో. "మా ఆయన్ని యాక్సిడెంట్ చేసి చంపేయి. ఇంక లాభం లేదు. నువ్వు చంపేయకపోతే నేను చచ్చిపోతానని" చెప్పేసని ఈ కాలంలో అలా తయారయ్యారు. ఆడోళ్ళనే కాదులే మొగోళ్ళు అట్టాగే తయారయ్యారు. ఏదో కోడి మెడలు కోసినట్టు కోసేస్తున్నారు సింపుల్‌గా. నాకు సోషల్ మీడియాలో ఒక్కోసారి చూస్తుంటే బాధ కలుగుతా ఉంటది. మాకు రీసెంట్‌గా రాజమండ్రిలో కూడా సంఘటన జరిగింది నిన్న అనుకుంటా. అమ్మాయి గొంతు కోసేసాడు. వీడు పురుగుల మందు తాగేసాడు. అసలు నువ్వు కోయడం దేనికి? కోయడం దేనికి? నువ్వు చచ్చిపోవాలనే ప్రయత్నం చేయడం దేనికి? ఏం పోయే కాలం నీకు? ఒకసారి ఆలోచించండి. కేసులు పడి జైలుకెళ్ళి వచ్చామంటే జీవితం సంకనాకిపోయినట్టే. మీరు వాళ్ళేదో ఆవేశంలోనో లేదంటే ఇంకొక దాంతోనో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎట్టా పడితే అట్టా చేస్తున్నారు గానీ తర్వాత జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఇలా చేస్తే గనక.